హలో ఎవ్రీవాన్, నేను మీ తేజస్విని. వెల్కమ్ టు మంతేజ్ అఫీషియల్. ఇక్కడ నేను పొద్దునే లేచానండి. సో చక్కగా సూర్యోదయం అవుతుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేసి ఈ చిన్న క్లిప్పింగ్ అటాచ్ చేశానండి. సో మీరు కూడా చూసేయండి. సో బ్రోకోలీ పప్పు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను అప్రాక్సిమేట్లీ 400 to 420 గ్రామ్స్ ఆఫ్ బ్రోకోలీ తీసుకుని ఇక్కడైతే కొంచెం బ్రోకోలీ పక్కన పెట్టుకున్నాను. వాటితో ఏం చేశాను అన్నది మరొక వీడియోతో మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడైతే అప్రాక్సిమేట్లీ 400 to 420 గ్రామ్స్ ఆఫ్ బ్రోకోలీ అయితే తీసేసుకున్నానండి. సో ఇప్పుడు వీటిని మనం నీట్గా వాష్ చేసేసుకుందాం. అండ్ వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే బ్రోకోలీని మరీ ఒత్తి పిసికి అలా చేయొద్దండి. సో చాలా సాఫ్ట్గా వాష్ చేయండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కొన్ని అలా ఊడిపోయాయి రెబ్బలు. సో డెలికేట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాష్ చేసుకోండి. ఇక్కడైతే మనం కందిపప్పు తీసేసుకుందాము. సో కందిపప్పుని మనం ఫస్ట్ దోరగా వేయించుదామండి. ఈ టిప్ అయితే యాక్చువల్గా మా అత్తగారు చెప్పారు. ఎందుకంటే పప్పు అనేది మనం ఒకవేళ బాగుందని ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాంటి సమస్య అనేది రాకుండా ఉండటానికి కొంచెం ఉపశమనం ఉంటుందని మనం కందిపప్పుని ఫస్ట్ దోరగా ఇలా ఫ్రై చేసి, ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై అనుకోకండి, జస్ట్ మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని మనం ఒక గంటన్నర సేపు అయితే కందిపప్పును నానబెట్టేసుకుందామండి. సో ఇక్కడ చూసేయండి, నీట్గా నానిపోయింది. సో నెక్స్ట్ మనము కుక్కర్లోకి తీసేసుకుందాం. మనం కొలతలతో కందిపప్పు నానబెట్టుకుంటాం కదండి. సో వాటర్తో సహా నేను కుక్కర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో కుక్కర్లోకి అయితే మనం కందిపప్పు వేసేసుకుందాము. కందిపప్పు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం ఒక పావు టీ స్పూన్ అనుకోండి, టీ స్పూన్ పసుపు వేసేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి. చింతపండు మనకి చాలా తక్కువ, చూసారు ఎంత మినిమల్ ఉందో, చాలా తక్కువ చింతపండు పట్టిద్దండి. ఎందుకంటే లాస్ట్లో మనం నిమ్మరసం కలుపుతాం కాబట్టి. నెక్స్ట్ మనం మిర్చి వేసుకుంటున్నామండి. సో ఇక్కడ లైట్ గ్రీన్ చిల్లీ అయితే 4 వేసుకోండి. డార్క్ కలర్ ఉంటుంది కదా, అవైతే ఒక 2 చిల్లీస్ వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువ వేసుకుంటాం అనమాట. సో చిల్లీస్ ఎక్కువ వేసుకుంటాము. ఇక్కడైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్రోకోలీ వేసేసుకుందామండి. మనం కడిగి పెట్టుకున్న బ్రోకోలీ వేసేసుకుందాము. ఇక్కడ ఏంటంటే బ్రోకోలీ వేసిన తర్వాత మనం ఎక్కువ స్టిచ్ చేయటం అలా చేయొద్దు. ఎందుకంటే ఇవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి ఊరికలా తునిగిపోతూ ఉంటాయి. అంటే ఎట్ లాస్ట్ మనం ఫైనల్గా మెదుపుతాం కదా, ఇదంతా ఎందుకని మీరు అనుకోవచ్చు. బట్ ఎక్కువ కలపకుండా అలా ఉంటే బెటర్. సో జస్ట్ అలా నేను గెరెట్తో అయితే ఊరికే ఒకసారి అలా తిప్పేశానండి. సో తిప్పేసిన తర్వాత మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందామని. సేమ్ పప్పుకు ఎన్ని విజిల్స్ అయితే రానిస్తామో అన్ని విజిల్స్, ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోయిద్ది. నెక్స్ట్ అయితే తాలింపు వేసేసుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ 1 స్పూన్ వేసేసుకుందామండి. సో ఇక్కడైతే కొంతమంది తాలింపులో నెయ్యి వాడతారు. నేనైతే నెయ్యి ఏం వాడలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన కాబట్టి బ్రోకోలీ పప్పు మళ్ళీ అలా ఉంటుందా అని. సో నెక్స్ట్ అయితే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. ఒక 4-5 రెబ్బల వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఒక 3, ఇక్కడ లైట్గా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఎందుకంటే మా ఆయనకు కొంచెం ఉల్లిపాయలు ఉంటే ఇష్టం కాబట్టి అలా వేసుకున్నాను. ఉల్లిపాయలు అన్నది మీకు ఆప్షనల్ అండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. తర్వాత మనం కొంచెం చిటికెడు పసుపు అండ్ చిటికెడు ఉప్పు త్వరగా మగ్గడానికి, ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి వేసేసుకుందాం. సో మళ్ళీ అటు ఇటు కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుందామండి. సో ఇక్కడైతే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. తాలింపు అయితే రెడీ అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి, బ్రోకోలీ అంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూసారా. ఇక్కడ నేను మీకు ఒత్తి చూపిస్తున్నాను, చాలా సాఫ్టీగా అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ బ్రోకోలీ పప్పును మెదిపేద్దామండి. సో మెదిపేయటం కూడా జరిగిపోయింది. నెక్స్ట్ మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో చూసారా, వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆవిరి కూడా వచ్చేస్తుంది అంత వేడికి. ఇక్కడ మనము ఈ పప్పు చల్లారాక లాస్ట్లో మనము ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ రసం అనేది మనం జల్లుకుంటామండి. వేడి మీద అయితే అసలు జల్లద్దు. సో పప్పు ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టి కొంచెం చల్లగైన తర్వాతనే మనం నిమ్మరసం అనేది జల్లుతాము. సో వేడి బ్రోకోలీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నార్మల్ పప్పు అంటే విడిగా మనం టమాటో పప్పు కానీ వేరే ఏదైనా ఆకుకూరల పప్పు కానీ సో మనం చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఈ బ్రోకోలీ పప్పు టేస్ట్ కూడా ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుందండి. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. కొంతమందికి ఏంటంటే బ్రోకోలీ విడిగా, ఇప్పుడు కొంతమంది హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటారు, లేకపోతే అలా ప్యాన్లో ఫ్రై చేసుకొని అలా తింటారనమాట. సో అలా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా బ్రోకోలీ పప్పు ట్రై చేసి ఒకసారి తినండి. టేస్ట్ చూడండి, మీరైతే మళ్ళీ చేసుకోవాలి పప్పు అన్నంత రుచిగా ఉంటుంది.
సో వేడి వేడి అన్నంలో ఇట్లాగా బ్రోకోలీ పప్పు, కొద్దిగా నెయ్యి, కొంచెం అలా ఏదైనా ఆవకాయ పచ్చడి గానీ, ఏదైనా పికిల్ అలా పెట్టుకొని తింటే టేస్ట్ సూపరుంటది. సో ఒక్కసారి మీరు గూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో చెప్పేసేయండి.